నమస్కారం అండి. మనం ఇప్పుడు తిరుక్కోవళ్ళూరు శ్రీనివాసరావు గారు రచించిన చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అనే కథను విందామా? నేను ఆఫీస్కి వెళ్ళేందుకు హడావిడిగా రెడీ అవుతున్నాను. ఇంతలో ఎవరో మెయిన్ డోర్ దగ్గర అరుస్తూ నన్నే పిలుస్తున్నారు. నేను ఎవరు అనుకుని గబగబా బయటికెళ్ళి చూశాను. ఓ ముసలావిడ నవ్వుతూ ఇంటి ముందు కనిపించింది. ఓ పెద్ద బుట్టని పక్కన పెట్టుకుని ఇంటి అరుగు మీద కూర్చుంది. ఆమెకి సుమారుగా 65 ఏళ్లుంటాయి. ఆమె బోసి నవ్వులో ఏదో తెలియని ఆత్మీయత, నిర్మలత్వం ఉట్టిపడుతున్నాయి. ఆమె మొహంలో అక్కడక్కడ చర్మం మీద పగిలిన గీతలు ఆమె జీవితానుభవాల్ని చెప్పకనే చెప్తున్నాయి. ఆమె నన్ను చూడగానే, బాబూ, టిఫిన్ ఇమ్మంటావా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఆ చర్మాంకంలో ఆమె అలా కష్టపడడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను రోజు టిఫిన్ మా ఆఫీస్ క్యాంటీన్లోనే చేస్తుంటాను. ఆమెకు జీవితం పట్ల గల శ్రద్ధకు, నిబద్ధతకు నా వంతు గౌరవంగా ఓ 20 రూపాయలకి టిఫిన్ ఇవ్వమని చెప్పి ఇంట్లోంచి డబ్బులు, ప్లేటు తెచ్చి ఆమె చేతికి అందించాను. ఆ ముసలమ్మ గబగబా నేనిచ్చిన ప్లేట్లో ఓ 8 ఇడ్లీలు వేసి, 3 రకాల చట్నీలు వేసి, వెంటనే తినేయి బాబూ, చట్నీలు వేసేసినాను కదా, నేటైతే గట్టిగా అయిపోతాయి అంటూ నా చేతికి అందించింది. 20 రూపాయలకి 8 ఇడ్లీలా అని నా మనసులో ఎంతగానో ఆశ్చర్యపోయాను. నాకు ఆఫీస్ టైం అవుతుండటంతో సరేనమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేశాను. ఆ వృద్ధురాలు ఆ బుట్టని నెత్తిన పెట్టుకుని టిఫినీ అమ్మా టిఫినీ అరుచుకుంటూ ముందుకు సాగిపోయింది. ఆ ముసలమ్మను చూడటం ఆ రోజే మొదటిసారి. ఎందుకంటే ముందు రోజే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశాను. ఓ మిత్రుడు తక్కువ రేట్లో మంచి ఇల్లు వస్తుందని చెప్తే ఆ గ్రామీణ వాతావరణం బాగా నచ్చేయడంతో వెంటనే కొనేశాను. గృహప్రవేశానికి నా మిత్రులు, కొలీగ్స్ అంతా విచ్చేశారు. వారే నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే నేను నాకంటూ ఎవరూ లేని అనాథని. ఆ గ్రామం చూడటానికి చిన్నగా ఉన్నా అక్కడి మనుషుల పెద్ద మనసులు, ఆ ఊరి వాతావరణము నాకు బాగా నచ్చేశాయి. ఆఫీస్కు బయలుదేరుతుండగా టేబుల్పై పెట్టిన ఆ ముసలావిడ దగ్గర కొన్న టిఫిన్ ప్లేట్ కనిపించింది. వెంటనే ప్లేటుని చేతిలోకి తీసుకుని ఆ ఇడ్లీలను గబగబా తినడం ప్రారంభించాను. నేనెన్నడూ చవి చూడని అద్భుతమైన రుచి. మొత్తం టిఫిన్ మహా ఇష్టంగా తినేశాను. కడుపు నిండిపోయింది. ఆ ముసలావిడ దగ్గర రోజూ టిఫిన్ తీసుకోవాలని అప్పుడే గట్టిగా నిశ్చయించుకున్నాను. ఆ రోజు మొదలు రోజు ఆమె దగ్గర టిఫిన్ తీసుకోవడం అలవాటైపోయింది. మా ఆఫీసులో నా కొలీగ్స్ కూడా ఆ వృద్ధురాలి టిఫిన్ రుచి చూపించాను. వారికి బాగా నచ్చేయడంతో నాకు రోజు టిఫిన్లు మోసే బరువు బాధ్యత ఎక్కువైంది. ఆ ముసలావిడ ఎక్కువ తిరిగే శ్రమ లేకుండా బేరం ఇచ్చినట్టు అవుతుందని అలా డెలివరీ బాయ్ అవతారం ఎత్తక తప్పలేదు. రోజు రోజుకి ఆమెకు నాకు మధ్య ఏదో తెలియని ఆత్మీయ అనుబంధం పెనవేసుకుపోయింది. ఆమెలో నాకు అంతవరకు నాకేనాడూ పరిచయం లేని అమ్మ కనిపించింది. ఆమె తన పేరు చుక్కమ్మ అని చెప్పింది. తను రోజు పక్క ఊరు నుండి కాలినడకన వచ్చేది. తనకి నాలాగే ఎవ్వరూ లేరు. పెళ్ళైన 3 ఏళ్లకే తన 3 ముళ్ళు పుటుక్కను తెగిపోయాయని, మొదటి ఏడాదికే ఓ ఆడబిడ్డ కడుపున పడిందని, ఆ ఆడకూతురు ఒంటి మీదకి యుక్త వయసు రాగానే ఎవరితోనో ప్రేమ మైకంలో పడి తనను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందంటూ తన గోడును వెళ్ళబోసుకుంది. చుక్కమ్మ కథ నా హృదయాన్ని ఎంతగానో కదిలించి వేసింది. చుక్కమ్మ అలా రోజు పడే కష్టాన్ని చూడలేక నాకు చేతనైన సాయం ఆమెకు ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనిపించింది. ఆమె గురించి ఎంతో దీర్ఘాలోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చాను. ఒకరోజు ఆమెతో ఆ మాటే చెప్పాను. నా ఇంటికి ముందర చాలా ఖాళీ స్థలం ఉండడంతో ఓ షెడ్డు వేసి ఇస్తానన్నాను. ఇక్కడే ఉండిపోయి చిన్నగా ఓ టిఫిన్ సెంటర్ లాంటిది నడుపుకోమని, ఎటువంటి అద్దె కూడా ఇవ్వనక్కర్లేదని చెప్పాను. చుక్కమ్మ నాకు ఇబ్బంది అవుతుందేమోనని నా ఆలోచనకి మొదట అంగీకరించలేదు. నా ఒత్తిడి మేరకు 2 రోజుల తర్వాత సరేనంది. నేను 2 రోజుల్లో షెడ్డు వేయించటం, చుక్కమ్మ తన సామాన్లతో అందులోకి దిగిపోవడం వెంటనే జరిగిపోయాయి. చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అని అందమైన అక్షరాలతో తయారు చేయించిన చిన్న ఫ్లెక్సీ బోర్డును కూడా వేలగట్టించాను. ఆ బోర్డును చూసి చుక్కమ్మ ఎంతగానో మురిసిపోయింది. చుక్కమ్మ ఇప్పుడు బుట్టతో ఇంటింటికి తిరిగే పని లేకుండా నిశ్చింతగా నేను నిర్మించిన షెడ్డులో చిన్నగా వ్యాపారం ప్రారంభించింది. చుక్కమ్మ అధిక లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేసేది. నా ఇంటి ముందు వచ్చేవారితోనూ పోయేవారితోనూ
చుక్కమ్మ టిఫిన్ సెంటర్ కలివిడిగా సందడిగా ఉండేది. చుక్కమ్మ సాయంత్రం పకోడీలు బజ్జీలు వేసి వేడివేడిగా అమ్మేది. నా సొంటి కొమ్ము ఒంటరి బ్రతుక్కి సాటి మనుషుల సందడితో చుక్కమ్మ కొట్టు నాకు అనిర్వచనీయమైన తృప్తినిచ్చేది. చుక్కమ్మ రోజు నాకు నా కొలీగ్స్కి డబ్బులు తీసుకోకుండానే టిఫిన్లు బలవంతంగా ఇచ్చేది. నేను డబ్బులు ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా ససేమిరా కాదనేది. అలాగే నేను వద్దన్నా రోజు నా ఇల్లంతా ఊడ్చేది. నా ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టేది. చుక్కమ్మని నేను అమ్మా అని పిలుచుకునేవాడిని. ఇలా ప్రశాంతంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉన్నట్టుండి చుక్కమ్మ ఒంట్లో సుస్థి చేసింది. మంచి డాక్టర్ని ఇంటికి రప్పించి చూపించాను. అతను ఏదో వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాసిచ్చాడు. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాను. నేనే దగ్గరుండి మందులన్నీ క్రమం తప్పకుండా వాడేటట్టు చూసుకున్నాను. చుక్కమ్మ ఇప్పుడు కొట్టు షెడ్డులో కాకుండా నా ఇంట్లో హాల్లోని దివాన్ మంచం మీదే పడుకుంటోంది. నేను గట్టిగా మందలిస్తేనే అందుకు అంగీకరించింది. చుక్కమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది. డాక్టర్ రోజు వచ్చి చూస్తున్నాడు. అప్పటికీ ఆసుపత్రిలో చేరుస్తానంటే ససేమిరా వద్దంది. తను టిఫిన్ సెంటర్ మూసేసి వారం దినాలు కావస్తున్నాయి. తన ఆరోగ్యం కుదుటపడలేదు. ఒకరోజు చుక్కమ్మ తన మందుల ఖర్చుల కోసం తన కాళ్లకున్న వెండి కడియాలను తీసి నాకు ఇచ్చింది అమ్మేయమంటూ. నేను కోపగించుకునేసరికి ఊరకుండిపోయింది. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల వేళ నా గదిలో నిద్రపోతున్న నన్ను ఎవరో గట్టిగా పిలిచినట్టు అనిపించింది. నాకు తటాలన మెలకు వచ్చింది. అది చుక్కమ్మే. కంగారుగా లైట్ వేసి ఆమె దగ్గరికి వెళ్ళాను. చుక్కమ్మ శ్వాస తీసుకోలేక నరకయాతన పడుతూ ఆయాసంతో రొప్పుతోంది. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. చుక్కమ్మ నాతో ఏదో చెప్పాలని విశ్వప్రయత్నం చేస్తోంది. డాక్టర్కి కాల్ చేద్దామని ఫోన్ కోసం లేవబోయాను. చుక్కమ్మ నన్ను కదలనివ్వకుండా తన దగ్గరే ఉండమన్నట్లుగా నా చెయ్యిని గట్టిగా పట్టుకుంది. తన దిండు కింద దాచిపెట్టుకున్న వెండి కడియాలు, బంగారపు చెవితిద్దులు, ముక్కుకు పెట్టుకునే నత్తులను నా చేతుల్లో పెడుతూ, బాబూ, పారిపోయిన నా కూతురు సిటీలో అగుపించినాదని ఈ మధ్యనే కొట్టు దగ్గరకు వచ్చినప్పుడు మా ఊరు రాములు చెప్పినాడు. నా మందు మాకులకు దహన కార్యాలకు పోగా మిగిలిన డబ్బును నా బిడ్డకు చేర్చయ్యా. చుక్కమ్మ తన 2 చేతులతో నాకు దండం పెడుతూ నన్ను ఈ లోకాన్ని వీడి అందని దూర తీరాలకు వెళ్ళిపోయింది. దుఃఖభారంతో నా మెదడంతా మొద్దుబారిపోయింది. చుక్కమ్మ అంతిమ సంస్కారాలన్నీ నేనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను. ఓ బిడ్డనై తలకొరివి పెట్టాను. ఏ అనాథకు దొరకని అదృష్టము అవకాశము నాకు మాత్రమే దక్కాయని భావించాను. చుక్కమ్మ నాకు అప్పగించిన బాధ్యత నిమిత్తం ఒకరోజు ఉదయాన్నే చుక్కమ్మ ఇంతకుముందు ఉన్నటువంటి ఊరు వెళ్ళాను. చుక్కమ్మ చెప్పిన రాములు గురించి వాకపు చేశాను. ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను. సాయంత్రం 6 గంటలకు రాములు కలిశాడు. చుక్కమ్మ కూతుర్ని సిటీలో ఒకసారి చూశానని నిర్ధారణగా చెప్పాడు. అతని మాటలు నాకు ఒక్కసారిగా కొత్త ఊపిరిని పోసినట్టు అనిపించాయి. చుక్కమ్మ కూతురు రాములకి సిటీలోని ఏ ఏరియాలో కనిపించిందో తన పేరు, రూపురేఖలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నాను. చుక్కమ్మ కూతురు పేరు రమణమ్మ అని చెప్పాడు. ఆమెను గుర్తుపట్టేందుకు అతన్ని నాతో పాటు సిటీకి రమ్మనమని కోరాను. అతను కొద్దిసేపు రావడానికి తటపటాయించాడు. డబ్బులు ఇస్తానన్నాను. వెంటనే సరేనన్నాడు. ఇద్దరం సిటీకి పోయే బస్సు ఎక్కాం. సిటీలో రమణమ్మ అతనికి కనిపించిన ఏరియాలో కాలినడకన రోడ్లన్నీ కలిగి తిరుగుతూ కనిపించిన వారందరినీ రమణమ్మ భోగట్టా అడిగాం. ఆమె ఆచూకీ ఎక్కడా కానరాలేదు. అప్పటికి బాగా పొద్దుపోయి సాయంత్రం 6 గంటలు కావస్తోంది. అప్పుడే రాములకు తెలిసిన ఒక అతను కనిపించాడు. అతని పేరు అచ్చిబాబు. బాబు, మా ఊరోళ్ళందరూ పనుల కోసం ఇక్కడే వేరు చోట్లల్లో ఉంటారు. వాకపు చేస్తాను, రేపు రండి అన్నాడు అతను. అతని మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. నేను సరేనని అచ్చిబాబు మొబైల్ నంబర్ తీసుకున్నాను. ఆ రోజు నేను రాములు మా ఇళ్లకు వెనుదిరిగినా నాలో ఏదో కొత్త ఆశ చిగురించింది. ఆ రాత్రంతా నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అమ్మ గురించే నా ఆలోచనలు. తనని కాదని వెళ్ళిపోయినా ఆ తల్లికి తన బిడ్డ మీద ఎంత మమకారం. అదేనేమో తల్లి ప్రేమంటే. నేను చుక్కమ్మ చివరి కోరిక ఎలాగైనా జరిగి తీరాలని బలంగా తీర్మానించుకున్నాను. అది నా అనాథ జీవితానికి కనీస మనోధర్మంగా భావించాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ బస్ ఎక్కి సిటీకి ఒక్కడనే బయలుదేరాను.
ముందు రోజు కలిసిన అచ్చిబాబుని కలిశాను. అతను రమణమ్మని వెతికేందుకు గాను నాతో రావడానికి ఒప్పుకున్నాడు. అతనికి డబ్బులు ఇస్తానని భరోసానిచ్చాను. అచ్చిబాబు ఉత్సాహంగా బయలుదేరాడు. పదండి బాబు, ఆ రమణమ్మ మధురవాడ రామాలయం వీధిలో ఉంటాదని మా పోలిగాడు చెప్పాడు అంటూ అచ్చిబాబు నన్ను తేరిపారా చూస్తూ, బాబు తమరు ఏమీ అనుకోనంటే ఒక మాట అంటూ అడగడానికి కాస్త సంకోచించాడు. నేను ఏంటి అన్నట్టుగా అతని వైపు చూశాను. మరేమీ లేదు, దీనివల్ల మీకేటి లాభం అడిగాడు నీళ్లు నములుతూ. అతని మాటలకు ఎలా స్పందించాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. ప్రతిఫలాపేక్ష ఉంటేనే సాటి మనిషి కోసం తాపత్రయపడాలా అనుకుంటూ, ఏమీ లేదచ్చి బాబు, చుక్కమ్మకు సంబంధించిన కొన్ని సామాన్లు నా ఇంట్లో ఉండిపోయాయి, అవి ఆమె కూతురికి చేరుద్దామని అంటూ ఉన్న విషయాన్ని చెప్పాను. అతను ఆశ్చర్యంగా, మీ తాపత్రయం చూస్తా ఉంటే ఈ రోజుల్లో కూడా మీలాంటి ధర్మప్రభువులు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తోంది బాబు అంటూ అబ్బురంగా నా కేసు చూశాడు. అతని మాటలకు నేనేమీ బదులివ్వలేదు. చిన్నగా నవ్వేశాను సమాధానంగా. చాలా రోడ్లు వీధులు తిరిగి తిరిగి మొత్తం మీద చుక్కమ్మ కూతురు రమణమ్మ ఇల్లు పట్టుకోగలిగాం. రమణమ్మ గురించి వాళ్ళని వీళ్ళని అడగటం ద్వారా రమణమ్మని భర్త వదిలేశాడన్న విషయం స్పష్టంగా నాకు అర్థమైంది. అదృష్టవశాత్తు మేము వెళ్ళేసరికి రమణమ్మ ఇంట్లోనే ఉంది. అది 2 గదులున్న చిన్న కాలనీ ఇల్లు. ఇంట్లోని సామాన్లన్నీ చిందరవందరగా పడున్నాయి. అశుభ్రత అడుగడుగునా తాండవిస్తోంది. ఓ పక్కన 4 పిల్లలు ఆడుకుంటున్నారు. వారి ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు. వాళ్ళు రమణమ్మ పిల్లలే అనుకుంటా. ఆవిడ మమ్మల్ని చూడగానే చిరాగ్గా మొహం పెట్టి, ఎవరు కావాలి విసుగ్గా అడిగింది. అచ్చిబాబు రమణమ్మ దగ్గరగా వెళ్ళి అంతా వివరంగా చెప్పాడు. తన తల్లి చనిపోయిన వార్త ఆవిడ మొహంలో ఎటువంటి బాధ కానీ చిన్న ప్రతిస్పందన కానీ ఏమీ కనిపించలేదు. సామాన్లు తీసుకోవడానికా? వీలు చూసుకుని వస్తానులే బాబు అంది నిర్లక్ష్యంగా. ఆవిడకి తల్లి మీద కానీ తల్లికి సంబంధించిన సామాన్ల మీద కానీ అంతగా ఆసక్తి లేదని నాకు అర్థం కావడానికి అట్టే సమయం పట్టలేదు. ఆమెది కొంత బంగారం కూడా ఉందమ్మా అన్నాను నెమ్మదిగా గొంతు పెగుల్చుకుని. అంతే, మొహం ఒక్కసారిగా వెలుగుతో విప్పారింది. అట్టయితే పదండి సారు, ఇప్పుడే పోదాం అంటూ పిల్లలకు ఏవో జాగ్రత్తలు చెప్పి ఉన్న ఫలంగా బయలుదేరింది. మాతో పాటు అచ్చిబాబుని కూడా రమ్మంది. ముగ్గురము బస్సులో బయలుదేరి నా ఇంటికి చేరుకున్నాం. నేను ఇంటికి వెళ్ళిన వెనువెంటనే చుక్కమ్మకు సంబంధించిన బంగారం దాచిపెట్టిన ప్లాస్టిక్ కవర్ని రమణమ్మ చేతిలో పెట్టేశాను. అప్పుడు నా మనసులోంచి పెద్ద బరువు తీసేసినట్టుగా మాటల్లో చెప్పలేని అనిర్వచనీయ భావానికి లోనయ్యాను. రమణమ్మ నేనిచ్చిన ప్లాస్టిక్ కవర్ని నిర్లక్ష్యంగా తెరిచి బంగారు వస్తువుల్ని వెండి కడియాలను తేరిపార చూసుకుంది. తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్లో వాటిని పడేస్తూ, ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటూ అనుమానంగా ఆమె సంధించిన ప్రశ్నకు పదునైన శరాఘాతం నా హృదయాన్ని చీల్చేసినట్టుగా విలవిల్లాడిపోయాను. అదేంటక్క, సార్ని అంత మాట అనేసావు అంటూ అచ్చిబాబు ఆమెకు దగ్గరగా వెళ్ళి చిన్నగా గుణిగాడు, కాస్త ఇబ్బంది పడుతూ. అతని మాటలకు హే అంటూ తలని విదిలించుకుని మూతిని వంకరగా తిప్పింది. రమణమ్మ ప్రవర్తనకి నా మనసు కాస్త గాయపడినా చుక్కమ్మ అప్పగించిన బాధ్యత నెరవేర్చుతున్నానన్న సంతృప్తి నన్ను మరింకేమీ మాట్లాడనివ్వలేదు. రమణమ్మ బయట షెడ్డులోని సామాన్లు తీసుకెళ్ళడానికి ఆటో పురమాయించుకురమ్మనమని అచ్చిబాబును పంపించింది. అప్పటికే నా ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు పోగైనారు. రమణమ్మ తల్లి సామాన్లను చక్కబెట్టుకుంటోంది. అచ్చిబాబు ఈలోగా ఆటోను తీసుకొచ్చాడు. రమణమ్మకు సాయంగా అచ్చిబాబు సామాన్లను ఆటోలోకి చేరవేయబోతుండగా అతన్ని ఆగమని చెప్పి రమణమ్మ గాబరాగా ఆ షెడ్డులో ఓ మూలగా పడి ఉన్న పాత ట్రంకు పెట్టిన తిరగేసి అందులోని బట్టలను వస్తువులను చెల్లాచెదురు చేస్తూ దేని గురించో వెతుకుతోంది. గోడకు తగిలించి ఉన్న సంచులను షెల్ఫ్లోని డబ్బాలను చేతుల్లోకి తీసుకుని ఆశగా శోధిస్తోంది. ఇదంతా గమనిస్తోన్న నాతో పాటు అచ్చిబాబు, అక్కడ పోగైన వారు రమణమ్మ పోకడకి నాతో పాటు వింతగా చూస్తున్నాం. దేనికోసమో వెతుకుతున్న రమణమ్మకి ఓ డబ్బాలో కొన్ని చిల్లర నాణేలు ఉండలా చుట్టేసి ఉన్న చిన్న డబ్బుల బొత్తు కనిపించాయి. అప్పుడే రమణమ్మ మొహంలో కాస్త ఊరట కనిపించింది. ఆమె బుర్రకి ఏదో స్ఫురించినట్టుగా పరుగులాంటి నడకతో నా దగ్గరకు వచ్చింది.
ఆమె విపరీత చేష్టలు ఏమీ అర్థం కాక అయోమయంగా ఆమె వైపు చూశాను. మా అమ్మ సంపాదించిన డబ్బంతా నీకాడే దాచుంటుంది, మర్యాదగా ఆ డబ్బులు బయటికి తీ అంటూ తీవ్ర పదజాలంతో నిందిస్తూ నిలదీస్తోంది నన్ను. ఆ హఠాత్ పరిణామానికి ఎలా స్పందించాలో అర్థం కాక నా గొంతు మోగబోయింది. నాకు ఉన్న చోటునే ఒక్కసారిగా పాతాళానికి కృంగిపోయినట్టుగా అనిపించింది. నన్ను నిలువునా నిర్వేదం కమ్మేసింది. రమణమ్మ చేష్టలకి అక్కడే ఉన్న అచ్చిబాబు మొహం ఒక్కసారిగా ఎరుపెక్కింది. వాళ్ళకో అమ్మ, నోటికి ఏదొస్తే అది వాగమాకు. ఇందాకటి నుంచే చూస్తున్నాను. దేవుళ్ళంటే ఆ బాబుగోరిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నావు. ఇక్కడ ఆ ముసలి పేణం నీకోసం గిలగిలా కొట్టుకు చత్తా ఉంటే సిటీలోనే ఉండి నీ కన్నతల్లిని చూడాలని ఏ పొద్దు యాదక రాలేదా? నీ బతుక్కి నీ తల్లికి ఏటి చేసినావని అలాగ పేలిపోతున్నావు? ఏదైనా చేసినాడంటే ఈ బాబే, పేగు తెంచుకుని పుట్టకపోయినా అమ్మ విలువ తెలిసినవాడు అంటూ అచ్చిబాబు కోపోద్రిక్తుడై రమణమ్మపై నిప్పులు చెరిగాడు. షాక్లోంచి తేరుకున్న నేను అచ్చిబాబు చేయిని గట్టిగా పట్టుకుని అతన్ని వారించబోయాను. అచ్చిబాబు నా చేయిని విదిలించుకుని, మీరు వల్లకోండి బాబు, మీలాంటి మంచోళ్లే నిందలుగాస్తే సాటి మనిషికి సాయం చేయటానికి ఎవల బాబు ముందుకొత్తారు? మంచితనము మానవత్వము సిగ్గుతో చచ్చిపోతాయి అంటూ కొన్ని క్షణాలు ఆగిన అనంతరం రమణమ్మకు కాస్త దగ్గరగా పోయి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆక్రోశంగా అన్నాడు. రమణమ్మ, నేను ఆటో కోసం వెళ్ళినప్పుడు అందరూ ఈ బాబు గురించి మా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ బాబు గురించి నీకేటి తెలుసు? షెడ్డు కట్టి అద్దె లేకుండా ఉత్తి పుణ్యానికి గదిస్తే ఆ బాబు గుండెల మీద తంతావా? మనిషి జన్మే వెత్తినావా? నీ బతుకంతా ఊడిగం చేసినా కానీ ఈ బాబు రుణం తీర్చనేవు అంటూ అచ్చిబాబు రమణమ్మ మీద అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఆమె ఆ అనుకోని పరిణామానికి మారు మాట్లాడకుండా సామాన్లను ఆటోలో వేసుకుంటోంది. అచ్చిబాబు ఈసారి రమణమ్మకు సాయం చేయకుండా కోపంగా నా పక్కకొచ్చి నిల్చుండిపోయాడు. రమణమ్మ ఆటోవాణ్ణి సాయం చేయమని కోరింది. ఆటో అతను నిరాకరించాడు. అక్కడ పోగైన వారందరూ నిశ్శబ్దంగా చూస్తూ నిల్చున్నారు. ఆమె ఆ సామాన్లను అతి కష్టంగా మోసుకుంటూ ఆటోలోకి చేర్చుకుంటోంది. ఆమెకు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆడకూతురు అలా కష్టపడటం నా మనసుకెంతో కష్టంగా అనిపించింది. నా సోదరి సమానురాలైన రమణమ్మ పడుతోన్న ఇబ్బందిని చూడలేక గబగబా వెళ్ళి కొన్ని సామాన్లను నా చేతుల్లోకి తీసుకుని ఆటోలోకి చేర్చాను. నన్ను చూసి అప్పటి వరకు అంతలా కేకలేసిన అచ్చిబాబు కొన్ని సామాన్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న ఆ ఆటో డ్రైవర్తో పాటు అక్కడ చేరిన జనాలు ముందుకు వచ్చి చుక్కమ్మ సామాన్లను తమ చేతుల్లోకి తీసుకుని రమణమ్మకి సాయాన్ని అందించారు. కొన్ని క్షణాల్లోనే సామాన్లన్నీ ఆటోలోకి చేరిపోయాయి. అక్కడ ఒకే ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. అమ్మ తన జ్ఞాపకార్థంగా నాతోనే ఉండిపోయిన బండ అది. చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అనే నేమ్ బోర్డు. రమణమ్మ ఆటో వెనుక సామాన్ల మధ్య సిగ్గుతో తల వంచుకుని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆటో నెమ్మదిగా బయలుదేరింది. నా పక్కనే నిల్చున్న అచ్చిబాబు నన్నే చూస్తున్నాడు, ఆరాధనతో కూడిన గౌరవ భావంతో. కథ పేరు చుక్కమ్మ టిఫిన్ సెంటర్. రచించిన వారు శ్రీనివాసరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.